సార్, రాముడి చరిత్ర, రామాయణం ఇతివృత్తంగా వచ్చే సినిమాలు, సీరియళ్ళు వీటిల మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వాటికి అంతే ఆదరణ ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎన్నో సినిమాలు చూసాం, సీరియల్స్ చూసాం. ఇప్పుడు తాజాగా రణబీర్ కపూర్ రాముడిగా పాత్ర పోషిస్తున్నటువంటి రామాయణం రాబోతోంది. సో రాముడిగా రణబీర్ మీద భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి సార్, ఏమంటారు దీనిపై? ఎస్ అండి, ఇప్పుడు రామాయణ్ కొన్ని వందలాది కోట్ల రూపాయలతో రామాయణ ఫిల్మ్ తీయడం, దానికి రణబీర్ కపూర్ ఉండడం, తర్వాత సాయి పల్లవి ఉండడం, ఇప్పుడు దాని మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి. అరే రణబీర్ కపూర్ ఎక్కడ సరిపోతాడు రాముడుగా అనుకుంటూ. ఇవి ఏంటంటే సాధారణమైన విషయాలేం కాదు, చాలా పెద్ద విషయాలండి. ఎందుకంటే ఇది రామాయణం, రాముడి పాత్ర, సీత పాత్ర అన్నమాట. మనం చూసాం, ఇది ఎన్టీఆర్, అంజలీదేవి రచించిన లవకుశ సినిమా చూసేటప్పటికి ఆ టైంలో రాముడు పవిత్రత ఏంటి, రాముడి పాత్ర పవిత్రత కాబట్టి ఆయన ఎప్పుడు నాన్ వెజ్ తీసుకోకపోవడం, ఏమీ తీసుకోకపోవడం, ఒక మంచి క్రమశిక్షణతో భక్తి పారవశ్యంతో ఆయన జీవితాన్ని నడిపినట్టు మనకు తెలియడం, అంజలీదేవిని చూడగానే సీత పాత్ర గుర్తుకు రావడం. ఇప్పుడు కూడా తెలుగు ప్రజలకి సీత అనగానే పెద్ద జడతో చక్కగా అంజలీదేవికి మనకు కనపడడం, ఎన్టీఆర్ రాముడుగా మనకు కనపడడం, శోభన్ బాబు ఇలాంటి మనం చూసాం అనమాట. ఈవెన్ బాలీవుడ్లో కూడా ఇలాంటి ఒక అద్భుతమైన పాత్రలు ఉండే రామాయణం అంటే. శ్రీకృష్ణుడు అంటే అద్భుతమైన పాత్రలు ఉండే. మరి ఇప్పుడు రణబీర్ కపూర్ మీద విపరీతమైన ట్రాల్స్ వస్తున్నాయి, విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈవెన్ రామాయణ సీరియల్లో నటించిన అప్పుడు లాహిరి కూడా దీన్ని ఆరోపణ చేయడం, ఈయనలో మృదుత్వం లేదు, పవిత్రత లేదనుకుంటూ ఆరోపణలు. నా అభిప్రాయం ప్రకారం కూడా ఇది రామాయణం అండి. ఎందుకంటే సీతారాముల పాత్రల్ని సినిమా పాత్రలుగా మనం చూడకూడదు. అసలు ఈ రణబీర్ కపూర్, సాయి పల్లవిల కోసం రామాయణాన్ని వీళ్ళు మార్చేస్తారనే భయం కూడా కలుగుతుంది. ఇప్పుడు ప్రభాస్ మనం పిక్చర్లో మనం చూసాం. అసలు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే స్టోరీ కోసం పాత్రలు మాత్రం కాదు, పాత్రల కోసం, సూపర్ హీరోల కోసం, వీళ్ళ కపూర్ లాంటి హీరోల కోసం రామాయణాన్ని కూడా డిస్టోర్ట్ చేసిన ఆశ్చర్యం లేదనమాట. చాలా డేంజరస్ ఇది. ఎందుకంటే ఇప్పటికే మనము రామాయణం లాంటి అద్భుతమైన సీరియల్ 1984లో రాజీవ్ గాంధీ టైంలో చూసాం. ఈ వరల్డ్ రికార్డ్ అది దూరదర్శన్లో ఉండి, ఇప్పటికీ ఆ రికార్డులు బద్దలు కొట్టలేరు. తర్వాత సియాకి రామ్ అంటూ ఒక అద్భుతమైన సీరియల్ భారతదేశంలో రావడం జరిగింది. తర్వాత సంకట్ మోచన్ అనేది ఒక రాముడికి సంబంధించిన పాత్రలు అంటే చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఇది సినిమాలో ఎన్టీఆర్ లాంటి పాత్రలే కాదు, సీరియల్స్లో పాత్రలు కూడా. మరి ఇప్పుడు ఏంటంటే సీతారాముల పాత్రలు అంటే కేవలం అందాన్ని, మృదుత్వమే కాదు, ఇది కాదండి. ఈ సీతారాముల పాత్రలో నటించే వాళ్ళు ప్రేమతత్వంతో అంతకుముందు పవిత్రమైన లైఫ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు యానిమల్ సినిమాలో పాత్ర చూసినా, ఈయన యొక్క డేటింగ్ కల్చర్ చూసినా రణబీర్ కపూర్తో, ఈయన రాముడిగా పాత్రని పాటించడానికి ఎట్టి పరిస్థితులు ఈయన అర్హుడు కాదు. ఈ విషయం ఇట్స్ మై ఒపీనియన్, సిన్సియర్ సజెషన్ కూడా. ఎలాంటి పాత్రధారులను రాముడి పాత్రకు మాత్రం ఎంపిక చేయకూడదు, ఏదైనా చేసుకోవచ్చు ఎంత ఫ్రీడమ్ ఉన్నప్పటికీ. ఎందుకంటే సీతారాములు అనేవి ఒక పవిత్రతను సూచిస్తాయి అన్నమాట. పాత్రలు అనేవి ఇవి పాత్రలు కాదండి, ట్రాన్సెండెంటల్ ఇన్ నేచర్ అనమాట. అంటే భావాతీతమైన పాత్రలు ఇండియాలో. ఇది రామాయణం. రామాయణం అనేది భారతదేశంలో ఒక ఎన్డీఏ, ఒక డిఎన్ఏ లాగా కూటమి వెళ్ళిపోయింది అనమాట. మన డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది రాముడు సీత పాత్రలు. వీళ్ళు ఏమంటారంటే ఇమ్మాక్యులేట్ హీరోస్ అంటారు, హీరోయిన్స్ అంటారు. సీత అంటే ఒక మాతృత్వానికి, ఒక ప్రేమతత్వానికి, ఉమెన్హుడ్కి ప్రాముఖ్యత ఉంటుంది. ఒక అందమే కాదండి. సీత అన్న ఏమంటారంటే సి రాజగోపాలాచారి తన బుక్లో చెప్తారు, రామాయణంలో ఏమంటారంటే పారగాన్ ఆఫ్ ది ఫెమనైన్ బ్యూటీ అంటారు. ఒక అద్భుతమైన అందానికి, అభినయానికి, పవిత్రతకి, మాతృత్వానికి, ప్రేమ బంధానికి, భారత స్త్రీ మూర్తిమత్వానికి సీత ప్రతీక అనమాట. ఒక ధైర్యాన్ని కూడి ఉంటుంది. రావణుడిని 10 నెలలు కిడ్నాప్ ఎదుర్కొందనమాట. రాముడి పాత్రకి అసలు రాముడు పాత్రే లేనట్టే సీత. లేకపోతే అంతటి సీత పాత్రలో నటించే వాళ్ళకి ఎంతటి అద్భుతం ఉండాలండి. అభినయం ఉండాలి, అందం ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. పవిత్రత అనేది అత్యంత ప్రధానం అనమాట. ఎందుకంటే సీత పాత్రలో నటించిన తర్వాత మళ్ళీ బికినీల్లో కనపడ్డారనుకోండి, మనం తట్టుకోలేమండి, భారతీయులు తట్టుకోలేరు. ముందుగా బికినీల్లో ధరించిన వాళ్ళని సీత పాత్రలో అస్సలు తట్టుకోలేరు అనమాట. ఎందుకంటే ఒక్కసారి సీత పాత్రలో, ఒక్కసారి రాముడి పాత్రలో వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళని అనుమానాస్పదంగా కూడా చాలా పవిత్ర భావంతో చూడడం ఇండియన్స్ యొక్క లక్షణం. మరి వీళ్ళని చూడగలరా? ఈ రణబీర్ కపూర్ని వీళ్ళని మనం చూడగలమా? ఈ బికినీళ్ళు వేసుకున్న వాళ్ళని, ఇష్టం వచ్చిన పాత్రల్లో నటించిన వాళ్ళని మళ్ళీ సీత పాత్రలో మనం చూడగలమా? తర్వాత మళ్ళీ వీళ్ళు సీత పాత్రలో నటించిన తర్వాత వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో, ఎన్ని డేటింగ్లు, ఎన్ని మ్యారేజ్లు,
బాబోయ్ అని భారతీయులు బాధపడతారన్నమాట. దయచేసి సినిమా హీరోల్ని పెట్టకుండా ఏ సీరియల్ హీరోలను పెట్టండి. ఒక అద్భుతమైన ఈ సంకటమోచన హనుమాన్లోని ఈ సియాకి రామ ఏంటంటే ఒక అద్భుతమైన పాత్రలు ఉన్నాయి, వాళ్ళు హీరోల కంటే బెస్ట్ ఉంటారు. అలాంటి పాత్రలు పెట్టి ఎందుకు తీయలేకపోతున్నారు? పైగా మీరు సినిమాలు తీసుకోవడానికి రామాయణాలు దొరికినాయి, ఆ రామాయణాలని అది కూడా సీతారాములనే డైరెక్ట్గా తీసేస్తారా? దారుణమైనవి. తర్వాత సియాకి రామ ఈ రామాయణం సినిమాలు తీసేవాళ్ళు రామాయణాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీయాలి. గుర్తుపెట్టుకొని ఒక భావ వ్యక్తీకరణ ఏంటి, ఈ భావాలు ఏంటి చాలా జాగ్రత్తగా తీయకపోతే మాత్రం ఈసారి అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎలా ఉందంటే రిలీజియస్ సెన్సిటివిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం రాజకీయాల వల్ల అయితేనేంటి, తర్వాత యూత్లో కూడా భక్తి తత్వం అనేది పెరగడం అనేది మనం చూసుకోండి. ఇదేదో మోడర్నరీ ఇండియా ఎరా ఇది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉంది, పీపుల్ ఏదో అనుకుంటారు. కానీ యూత్లో కూడా భక్తి తత్వం పెరుగుతుంది, యోగా మీద వీటి మీద ఆసక్తి పెరుగుతుంది. ఇండియా కల్చరల్లీ రైజ్ అవుతుంది. ఇప్పుడు అందులో రాముడు సీత పాత్రలో చాలా విశిష్టత. చూడండి యూత్ ఎక్కువగా వీటిని సీరియల్స్ ఆదరించడం మనం చూస్తున్నాం. దూరదర్శన్లో ఏంటి, జీలో ఏంటి, ఈ యొక్క అన్నిటిలో కూడా సీరియల్స్ అనేవి ఎలా ఉన్నాయో మనం చూడండి. ఫిల్ముల కంటే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయంటే ఎంత ఆదరణకి పీపుల్ ఇస్తున్నారో చూడాలి. అందుకే వీళ్ళు రామాయణాలు 1000 కోట్లు పెట్టి తీయడం అనేది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి సీతారాముల పాత్ర చేసేవాళ్ళు ముందు పవిత్రత ఉండాలి. ఈ పాత్రలు ధరించిన తర్వాత కూడా మీరు పవిత్రంగా ఉండగలరా? అలా అయితేనే సీతారాముల పాత్రలని మీరు దయచేసి ప్రిటెండ్ చేయండి. తర్వాత డైరెక్టర్లు ఇష్టం వచ్చినట్టు ఉండకండి. మీరు డైరెక్టర్లు చాలా యూత్ఫుల్ డైరెక్టర్లు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఏదేదో సినిమాలు తీయడం కాదండి, అది రామ సీతారాములు. ఇది కేవలం స్టోరీకి సంబంధించింది కాదు, ఆ స్టోరీ వెనకాల ఎంటైర్ ఇండియన్ సజీవ సంస్కృతి ఉందనేది మీరు మర్చిపోకూడదు. రామాయణమైనా మహాభారతమైన మొత్తం వేదాల సారం ఉంటుంది. చాలా లోతుగా నర్మ గర్భంగా రామాయణంలో సీతారాముల పాత్రలు, సీతారాములు మాట్లాడే ప్రతి మాట వెనకాల మొత్తం భారత సజీవ సంస్కృతి ఉంటుంది. వాళ్ళు వేసే డ్రెస్సు, ప్రతి కదలిక, ప్రతి విషయంలో ఎంటైర్ ఇండియా ప్రొఫౌండ్ సివిలైజేషన్ హిస్టరీ ఉంటుందన్నమాట. కాబట్టి చాలా నిష్ణాతులతో ఒక పెద్ద ఆధ్యాత్మిక వేత్తలతో ఆ స్టోరీలు రాసి స్టోరీలు ప్రతి పదాలు ఉండాలి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, రామాయణానికి ఒక లక్షణం ఉంటుంది, మహాభారతానికి ఒక లక్షణం ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినే లక్షణం. కాబట్టి మీ సినిమాలు చూస్తారు. కాబట్టి ఈ పవిత్రతని, పాత్రల వెనకాల యొక్క ప్రతి మాట, భావ వ్యక్తీకరణ పవిత్రతను మాత్రం దయచేసి అయితే చెడగొట్టదు.